ఈరోజు రంజాన్ ఫెస్టివల్ గురించి చెప్తా. చూద్దాం. ఇప్పుడు ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన అరౌండ్ 25కి ఎంఆర్పీ ప్రైస్. సో క్రెడిట్ కార్డ్ ద్వారా ఆర్డర్ అయితే ఒక 1200 డిస్కౌంట్ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం ఇందులో ఉన్న థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాక్స్లో ఏమేమి వచ్చినా చూద్దాం. ఇక బాక్స్ పైన పోకో X5 Pro అని మన మోడల్ నెంబర్ ఉంది. పోకో బ్రాండింగ్ 5G మొబైల్. దీని చుట్టూ ఫీచర్స్ అవన్నీ రాసున్నాయి. మనం ప్రొఫెషనల్ అన్బాక్సింగ్ కాదు కాబట్టి మామూలుగా చేస్తున్నాం. సో చూసినాం. మళ్ళీ లోపల ఇంకొకటి ఉంది. సో హ్యాండ్సెట్ స్మార్ట్ ఫోన్ అన్నమాట ఒకటి ఇందులో ఉన్నది. ఇది హ్యాండ్సెట్. తర్వాత USB Type-C పోర్ట్ కేబుల్. దాని తర్వాత ఛార్జర్ 67 వాట్స్ ఛార్జర్. ఇంతే, బాక్స్లో ఇంతే ఉంది. మరి ఇందులో ఏముందో చూద్దాం. ఓకే, ఒకటి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది ఇందులో. తర్వాత ఇక్కడ మొబైల్కి ఒక పౌచ్ వచ్చింది. మొబైల్లోనే వాళ్ళు పౌచ్ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒకటి మాన్యువల్ వచ్చింది. సో మనం ఏం కావాలో నెట్లో వెతుక్కోవచ్చు. సరే, ఓకే, ఈ పక్క పెట్టిద్దాం. ఇప్పుడు మనం మన మొబైల్ని చూద్దాం. ఓపెన్ చేసి సో పోకో X5 Pro చాలా వెయిట్ చేసి, చాలా డిస్కషన్ చేసి, నేను నా ఫ్రెండ్స్తో ఎంతో ముందు వెనక ఆలోచించి కొన్న మొబైల్ అన్నమాట ఇది. సో చూద్దాం ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. ఫస్ట్ స్విచ్ ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ చేసినాం. పోకో అని బ్రాండింగ్ వచ్చింది. పవర్ బై ఆండ్రాయిడ్. ఓకే, MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇండియానే మనది. అన్ని అగ్రిమెంట్ అనుకుంటా, యాక్సెప్ట్ చేసేద్దాం. స్కిప్ ద స్టెప్. చెకింగ్ ఫర్ సిమ్ కార్డ్ ఉంటుంది, స్కిప్ చేసేద్దాం. ఇన్సర్ట్ సిమ్ కార్డ్ అంటే పెట్టేద్దాం. సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీనికి సిమ్ కార్డ్ పోర్ట్ కింద ఇచ్చారు. సో ఇలా కిందికి లాగాం. అయిన తర్వాత ఇంట్లో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఒకటి సిమ్ ఇచ్చాము, చూద్దాం తర్వాత. గూగుల్ సర్వీసెస్ ఇవన్నీ యాక్సెప్ట్ చేద్దాం. ఇవన్నీ తర్వాత పెడదాం. ఫేస్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ ఇవన్నీ తర్వాత పెడదాం ఫ్రెండ్స్. స్టెప్ తర్వాత సెట్ చేసుకుందాం. సెటప్లో ఓకే, MIUI OS అనేది సెటప్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీనికి ఇప్పుడే పౌచ్ తొడిగేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మొబైల్ అనేది ఈ విధంగా ఉంది. ఇందులో కొన్ని యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సో ఇందులో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వచ్చినాయి. ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ని మనం బ్లోట్వేర్ అంటాం. ఇందులో చాలానే వచ్చినాయి. నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, అమెజాన్ ఫ్రెండ్స్. సరే, కెమెరా ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ కెమెరా అన్నమాట. ఫోటో క్లారిటీ అనేది, సో కెమెరా క్లారిటీ ఇప్పటికైతే బాగానే ఉంది. దీని తర్వాత టెస్ట్ చేద్దాం, తర్వాత దానికి సపరేట్ వీడియో చేద్దాం. ఇది వీడియో అన్నమాట. సెట్టింగ్స్ చూద్దాం.
4K 30 FPS ఉంది, 1080 60 FPS ఉంది, 1080p 30 FPS ఉంది. మీరు కనుక యాక్షన్ సీక్వెన్సెస్ తీసుకోవాలనుకుంటే 1080p 60 FPSలో తీసుకోండి. ఇవాళ రేపు లేటెస్ట్ క్వాలిటీ 4K కాబట్టి మీరు 4Kలో షూట్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికైతే ఇదన్నమాట ఇది వీడియో. డాక్యుమెంట్స్ దీని మనకు తెలియదు దీని సంగతి ఇంకా. సో పోర్ట్రేట్ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, ఇంకా మోర్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. 108 మెగాపిక్సెల్ ఫీచర్ ఓపెన్ అయితే 108 మెగాపిక్సెల్ అల్ట్రా హెచ్డి ఈజ్ ఆన్. సో ఇలా వేసుకోవచ్చు అనమాట. సో ఇవి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ అన్బాక్సింగ్ వీడియో. చూద్దాం ఇకపైన దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. ప్రస్తుతానికైతే మొబైల్ ఫీల్ వెయిట్ మామూలుగా ఉంది, పర్లేదు. అంటే మరీ హెవీ వెయిట్ అని చెప్పలేం, మరీ లో వెయిట్ అని చెప్పలేం, వెయిట్ మీడియం ఉంది. టచ్ దాని అంటారు టచ్ రియాక్షన్ ఫాస్ట్గానే ఉంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ బేసిక్ అన్బాక్సింగ్ వీడియో. చూద్దాం దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.